ఆంధ్రప్రదేశ్లో టైమ్స్ నౌ సర్వే ప్రకంపనల వెనుక వైసీపీ బడా నేతలున్నారా? ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ తుడిచిపెట్టుకోకపోతుంది అని భావించే ఆ బడా నేతలు ఇప్పుడు ఈ సర్వేని తెర మీదకి తీసుకొచ్చారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎన్నికల గురించి టైమ్స్ నౌ సర్వే ఒక సంచలనమైనటువంటి సర్వేని నిర్వహించింది. ఆ సర్వే రిపోర్ట్స్ ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దగ్గరగా 25 ఎంపీ స్థానాలకి 24 పైగా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది, క్లీన్ స్వీప్ చేయబోతుంది అంటూ కూడా ఆ సర్వే సంస్థ వాళ్ళ రిపోర్ట్ని అయితే అందజేశారు. ఏంటి సార్, ఈ సర్వే వెనక వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది పెద్దల హస్తం ఉందని కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. వైసీపీ నేతలే అసలు ఆంధ్రప్రదేశ్లో ఇంకా వైఎస్ఆర్సీపీ తుడిచిపెట్టుకుపోతుంది, ఏం లేదు, అందుకనే ఇటువంటి సర్వేని తెర మీదకి తీసుకొస్తున్నారు అనేది కూడా ఒక వార్త ఇప్పుడు బయటకు వస్తున్న నేపథ్యంలో ఏంటి సార్ ఈ అంశాన్ని మనం ఎలా చూడొచ్చు? ఇప్పుడు వాళ్ళకి అనుకూలంగా సర్వే ఇచ్చారని చెప్పేసి మనం ఏమి ఏకపక్షంగా ఇరుచుకుపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అలా అనిపించిందేమో. ఇప్పుడు సర్వే సంస్థ విశ్వసనీయతను మనం ప్రశ్నించలేమండి. అయితే వాళ్ళు 25కి 25 ఇచ్చారు కదా, 25కి 30 ఇస్తే బాగుండేది. 25 స్థానాలకు 30 స్థానాలు. అదే మరి వాళ్ళు చెప్పింది అలాగే ఉంది కదా. ఇప్పుడు గత ఎన్నికల్లో 22 వచ్చినాయి వాళ్ళకి పార్లమెంట్. అంతకన్నా ఏమి బాగా చేసేసాడని 25కి 25 ఇస్తాడు. అక్కడ వాళ్ళు ఇండైరెక్ట్గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే మన సర్వే సంస్థను తప్పు పట్టకూడదు. వాళ్ళ దగ్గర వాళ్ళకి యాడ్ల రూపంలోనో ఏ రూపంలోనో వాళ్ళు బెనిఫిట్ చేసి ఉండొచ్చు, సహాయం చేసి ఉండొచ్చు ప్రభుత్వం తరఫున, అదే జరిగి ఉండొచ్చు. దానికి కృతజ్ఞతగా వాళ్ళు అడుగుతారు మాకు అనుకూలంగా ఒక సర్వే రిపోర్ట్ ఇవ్వండి అని. కానీ ఇక పత్రిక ఆ సర్వే సంస్థలో వాళ్ళ విశ్వసనీయత కోల్పోకూడదని ఉంటుంది లోపల. కానీ అన్యాపదేశంగా అంటే డైరెక్ట్గా వాళ్ళే ఒక మెసేజ్ ఏమిస్తారంటే ప్రజలకి అస్సలు నమ్మశక్యంగానే సర్వే ఇస్తారు. ఓకే, అంటే ప్రజల దృష్టిలో కొంచెం చెడ్డ పేరు వచ్చినా కానీ కొంచెం అర్థం చేసుకుని వాళ్ళు వీడు కావాలని ఇచ్చేటరా బాబు ఇలాగని అనుకుంటారు. ఎందుకంటే 25కి 25 ఇచ్చి పచ్చి అబద్ధం అని ఫస్ట్ అనుకుంటాడు. చూడగానే బళ్ళుమని నవ్వుకుంటారు, పక్కపక్క నవ్వుకుంటారు. తర్వాత తరిచి చూసి ఆలోచిస్తే నేనే ఎలాగ ఆలోచించానంటే 25కి 25 ఇవ్వటం వల్ల ఇది మేము తప్పుడు రిపోర్ట్ ఇచ్చాము, యాక్చువల్గా ఇది మేము మా బలవంతం మీద వాళ్ళ ఒత్తిడి మేరకు ఇచ్చాము అనేటువంటి దాన్ని ఇండైరెక్ట్గా పబ్లిక్కి చెప్పారు. నెక్స్ట్ మరి అలా ఎందుకు ఇప్పించుకున్నారు? ఇప్పుడు జనంలో లేనిది ఆ సర్వే వల్ల ఏంటి ప్రయోజనం? జనంలో ఎలాగ లేదు, ఆ సర్వే ఇస్తే మారిపోద్దా మూడు అని ఆలోచన ఉంటుంది. సరే, మరి ఎందుకు ఇప్పించుకున్నారంటే వైసీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే మధ్యాహ్నం లంచ్ టైంకి స్కూల్ పిల్లలు ఉంటారు కదా, హై స్కూల్లోనూ లేకపోతే ఎలిమెంటరీ స్కూల్లోనూ డ్రిల్ పీరియడ్కి మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత సాయంత్రం 4 గంటలకు డ్రిల్ పీరియడ్ ఉంటుంది, ఆడుకుంటారు పిల్లలు పోయి స్పోర్ట్స్ హై స్కూల్లో కూడా. అప్పుడు గంట కొట్టగానే జంపలో మన పరిగెడతారు బయటకు ఆడుకుంటానికి. అమ్మయ్య ఈ స్కూల్ నుంచి బయటకు వచ్చేసాం రా బాబు అని. అలాగా ఈ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకులు, ఆ శ్రేణులు అందరూ కూడా బెలబెలమంట బయట పారిపోవడానికి చూస్తున్నారు. ఎవరు కూడా అసలు ఎంపీ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా లేరని, చేతులు ఎత్తేసారని కూడా గతంలో కొన్ని వార్తలు వచ్చినాయి. అదొకటి. ఇప్పుడు పార్టీ ఓడిపోతుంది, పార్టీ ఓడిపోయి ఇలాంటప్పుడు కొంచెం నిరాశపడడం ఒక ఎత్తు. పార్టీ శ్రేణులకు కానీ, నాయకులకు కానీ, ప్రతినిధులకు కానీ వాళ్ళందరికీ కూడా ఒక రకంగా మన పని అయిపోయిందిరా బాబు అనేటువంటిది ముందుగానే తెలిసిపోయింది. ఇవాళ కాదండి, దాదాపు 2 ఏళ్ళ నుంచి వాళ్ళందరూ ఆలోచన మదన పడుతున్నారు, ఏదైనా జరగకపోదా అని చూస్తున్నారు. ఇప్పుడు సగం రోజులు 5 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయిన తర్వాత మిగతా లాస్ట్ 2 సంవత్సరాల్లో ఏదన్నా చేసి ప్రతిపక్షం బలహీనపడి లేకపోతే మనకు అనుకూలమైన అంశాలు వచ్చి ఏదైనా మార్పు ఉంటుందేమో, మనకి పని జరుగుద్దేమో అని కొంత ఆలోచన ఉంటుంది. కానీ రోజు రోజుకి దిగజారిపోయి డిజాస్టర్ అయిపోతున్నప్పుడు వాళ్ళకి కూడా వాళ్ళ భవిష్యత్తు పట్ల ఆందోళన ఉంటుంది కదా. రాజకీయ నాయకులు ఏంటంటే ఇప్పుడు ఒపీనియన్స్ మార్చుకుంటారు, పాలిటిక్స్ డైనమిక్గా ఉంటాయి, ప్రజల అభిప్రాయాలు కూడా మార్పు ఉంటుంది. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఏకపక్షంగా అధికారం కట్టబెట్టారు.
అతని పెర్ఫార్మెన్స్ బాగోలేదు, అతను అన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, అవకతవక నిర్ణయాలు, అసంబద్ధ నిర్ణయాలు, అభివృద్ధి లేకుండా ఏకపక్షంగా, నిరంతృత్వంగా, నిరంకుశంగా చట్ట రాజ్యాంగ వ్యతిరేక పాలన చేస్తున్నాడు అనేటువంటిది నిరూపితమైంది. పైగా అతను నమ్మించి మోసం చేశాడు, ఇతను దగాకోరు, వంచన చేస్తున్నాడు, ప్రజలను మోసం చేస్తున్నాడు అనేటువంటిది ప్రజల్లో స్థిరంగా అభిప్రాయం ఏర్పడింది. ఇతను అసలు నమ్మదగిన వ్యక్తి కాదనేటువంటి స్థిరమైన అభిప్రాయానికి వచ్చారు. ఈ కర్మ మాకు వద్దురా బాబు, నీకో దండంరా బాబు అనేటువంటి స్టేజ్కి వెళ్ళిపోయారు జనం. ఇక ఒక్కపోతే ఇతను భరించలేము, మనం అందరం హంటెడ్ హౌస్లో ఉన్నట్టు ఉంది, దెయ్యాల కొంపలో ఉన్నట్టు ఉంది, ఎప్పుడు ఇందులో నుంచి ఎప్పుడు బయటపడతాంరా బాబు అని ఆలోచనకు వచ్చేసారు జనం. ఈ పీడ ఎప్పుడు విరగడవుద్దా అనేటువంటి భావనకు వచ్చిన తర్వాత ప్రజలు ఆటోమేటిక్గా ప్రతినిధులు అందరూ కూడా ప్రజలే కదా, ప్రజల్లో నిత్యం తిరుగుతూ ఉంటారు, ఆ ప్రజల నుంచి వాళ్ళకి సందేశాలు అంతూ ఉంటాయి. వాళ్ళ ప్రజలను కలిసినప్పుడు వాళ్ళ ముఖాలు పెళ్ళిళ్ళకి ఇప్పుడు పర్యటనలకు వెళ్ళి ప్రజల సమస్యల మీద వెళ్ళకపోయినా ఫంక్షన్లకి వాటికి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు చూస్తారు కదా, వీళ్ళు ముఖం చూడగానే ఆనందమైనట్టు పెడతా ఉంటారు వాళ్ళ ముఖం. ఆ స్పందన ఇది తేడాగా ఉందిరా బాబు, బ్రహ్మానందం ఉంది, మేమ్స్ వస్తూ ఉంటాయి, ఇది తేడాగా ఉందే అంటూ ఉంటారు, అలాగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. ఇదంతా అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రోజు రోజుకి ఆయన నిర్ణయాలన్నీ కూడా వికారంగా వచ్చి కలిగించేలా ఉన్నాయి. పైగా వీళ్ళు ఎవడన్నా చెప్దామని వెళ్తే సీనియర్లు ఉన్నారు కదా, బోళ్ళ మంది సీనియర్లు ఉన్నారు, అపారమైన అనుభవం ఉన్న నాయకులు ఉన్నారు, అందులో మంత్రులుగా చేశారు, వరుస పెట్టి ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు ఉన్నారు, రాజకీయాల పట్ల పూర్తి నిష్ణాతులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ పిలిచి ఏంటి పరిస్థితి అని అడిగితే వాళ్ళు కొంత మంచి మాట చెప్తారు. ఇప్పుడు అది కూడా చేయి దాటిపోయింది. 2 ఏళ్ల క్రితమే ఇప్పుడు మంత్రిగా ఉన్న ఆయన, అప్పుడు మంత్రివర్గంలో చేరే ముందు ఆయన ఏమన్నాడంటే నాట్ రిపేరబుల్, ఇది మరామత్తు చేయడానికి కూడా అవకాశం లేదని చెప్పాడు 2 ఏళ్ల క్రితమే. అంటే అప్పటికి వాళ్ళకి డిసైడ్ అయిపోయారు, ఇది అంత పోతుంది, ఇదేం లేదు మనకి, ఇదే ఆఖరు అనేటువంటిది. నాయకులకు వచ్చింది, ఎమ్మెల్యేలకు వచ్చింది, కార్యకర్తలకి వాళ్ళకి ఇప్పుడు 1 సంవత్సరం నుంచి వాళ్ళందరికీ కూడా డిసైడ్ అయిపోయారు. వాళ్ళు కూడా ఎవరన్నా మాట్లాడితే ఇప్పుడు కార్యకర్త కూడా వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకుడిని వాళ్ళ ప్రత్యక్షమైన సంబంధం లేకపోయినా అభిమానంతో సినిమాలు చూడండి, హీరో మా సినిమా ఆడాలా, హీరో సినిమా ఆడాలనుకుంటే అడిగిన రూపాయి వస్తుందా, తిరిగి డబ్బులు పక్క. సినిమా చాలా బాగుంటే 1-2 సార్లు చూసాడు అనుకోండి, డబ్బులు పక్క కదా. అయినా సరే మా హీరో సినిమా బాగా ఆడాలంటే అభిమానం అంతే. ఈ రాజకీయ పార్టీల దగ్గరికి వచ్చినప్పటికీ కొంత మేలు జరుగుతుంది, అది ఉంటుంది, ప్రజలకు మేలు చేస్తున్నాడు, మంచి పనులు చేస్తున్నాడు అనేటువంటిది ఉంటుంది. దాంతోపాటు అభిమానం, ప్రేమ, కులం, మతం, ప్రాంతం అని అనేక రకాల కలగలుపుకుంటుంది. అలాంటిది వాళ్ళ నాయకుడు డిజాస్టర్ అయిపోయి అతను చెడ్డ పేరు వచ్చేసి వీళ్ళకే చాలా వాళ్ళు అభిమానించే వాళ్ళు కూడా కష్టపెట్టేస్తుంటే, ఎవరైతే రావాలనుకున్న వాళ్ళు వాళ్ళ మీదే దాడి చేస్తుంటే, ఇవన్నీ వాళ్ళు మొదట అనుకూలంగా మాట్లాడడం మానేస్తారు. తర్వాత ఎవరన్నా వ్యతిరేకంగా మాట్లాడితే నమ్ముకుంటారు, మాట్లాడకుండా, దానికి సమాధానం చెప్పకుండా. 3వ స్టేజ్ వ్యతిరేకిస్తారు. ఇప్పుడు 3 స్టేజ్లకు అడుగెట్టేశారు. ఓకే, అర్థమైంది. ఈ 3 ఏళ్లలోనూ జరిగింది ఇది, 3 స్టెప్పులుగా. వాళ్ళ ఇంకా వ్యతిరేకించడం మొదలెట్టిన తర్వాత వాళ్ళ ఆప్షన్ ఏంటి, వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకుంటారు, వాళ్ళ అభిమానాన్ని కూడా వేరే వైపుకి మళ్ళించుకుంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో కూడా కొంత హార్డ్ కోర్ అభిమానులు ఉంటారు, అవతల పార్టీని సహించలేని వాళ్ళు ఉంటారు. అప్పుడు వీళ్ళ భావాలు తగ్గ పార్టీ ఏదైనా దొరికితే అందులో పోతారు, లేదంటే వాళ్ళు అభిమానిస్తారు, లేదంటే మెదలకుండా కూర్చుంటారు. ఆ స్టేజ్కి వచ్చేసింది. ఇలాంటి వాళ్ళందరినీ దింపుడు కళ్ళు ఆశలాగా, ఇదిగో లేదు ఊరికే వాళ్ళు ప్రచారం చేస్తున్నారు తప్ప నీ వాస్తవ పరిస్థితి ఇది, టైమ్స్ నవ్వు లేకపోతే ఇప్పుడు నేను ఇందా సర్వే వచ్చి ఇలాంటి వాళ్ళు చాలా పెద్ద సంస్థలు ఇవి, వాళ్ళు చెప్తున్నారు వినండిరా బాబు, 25 మనమే వస్తాం, క్లీన్ స్వీప్ చేస్తాం, మనం వై నాట్ 175 అది నిజమే అవుతుంది అనేటువంటి దాన్ని వాళ్ళకి ఎక్కించడానికి, వాళ్ళకి ఉపశమనం కలిగించడానికి. ఇప్పుడు ఎవరో ఒకరు మరణిస్తారు యాక్సిడెంట్లో, ప్రమాదం జరిగి, మిగతా వాళ్ళు ఒక వార్డులో ఉంటారు, ఇంకో బెడ్ మీద ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారంటే వాళ్ళు అడుగుతారు, మా నాన్న ఏమైపోయాడు, మా బిడ్డ ఏమైపోయాడు అడిగితే ఏం పర్లేదు వాళ్ళు బాగానే ఉన్నారు, నువ్వు ధైర్యంగా ఉండి అంటారు. కానీ నిజానికి వాళ్ళు సర్దేసుకుంటూ ఉంటారు ఆల్రెడీ. వాళ్ళ బిడ్డ మీద కోలుకోవడం కోసం, ధైర్యం చెప్పడం కోసం చెప్తూ ఉంటారు. అలాగే ఆ పార్టీ పరిస్థితి కూడా అయిపోయిందని వీళ్ళందరూ బెంగెట్టుకుంటే మీరేం పర్లేదురా బాబు ఉందా ఇంకానే ఏం పర్లేదని ఎలక్షన్ దాకా నెట్టుతారనమాట. ఎలక్షన్ అయిపోయిన తర్వాత తలుపులు టవాలను వేసేసుకుని ఎవరికే కనపడతాం మానేస్తారు. అది జరగబోయేది. వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు చూసేసారు, నాయకులకు అర్థమైపోయింది. అందుకనే ఎవరి ద్వారా వాళ్ళు వెతుకుంటున్నారో. నేను టిక్కెట్లు ఎవరు అన్నాడు అనుకోండి, వెరీ గుడ్, నీకు థ్యాంక్స్ అని చెప్పేసి ఇంటిలో స్వీట్ తయారు చేయించుకుంటారు. ఇంట్లో అప్పటికప్పుడు ఇమీడియట్గా 2 నిమిషాల్లో నూడిల్స్ లాగా అయిపోయి స్వీట్లు ఉంటాయి. గులాబ్ జామున్ ఒక ప్యాకెట్ తీసుకుని పక్కన గులాబ్ జామున్ చేసేసుకుని 15 పాకం పెట్టి అందులో పాడేసుకుంటే గులాబ్ జామున్ 1 గంట 6 గంటలు తయారైపోతుంది.
లేదా బొంబాయి రవ్వ పంచదార కొంచెం ఆ పసుపు రంగు వేసేస్తే పంచదార వేసేసి అది ఒక రవ కేస తయారు చేసేసుకుని స్వీట్ జీడిపప్పు కిస్మిస్ వేసుకుని దక్షిణామూర్తి ప్రసాదం లాగా ఇలా చేసేసుకుంటారు ఇమీడియట్గా. లేదా పాయసం, సేమియా పాయసం, పాలు మరగబెట్టి అందరూ వేసేసి లేదా బెల్లం ముక్క పడేసి సేమియా చేసేసి రెడీ చేసి ఉండొచ్చు, నేను వస్తున్నాను ఇంటికి, మంచి శుభవార్త చెప్తాను అంటాడు. ఏం చెప్తాడో ఏటో అనుకుని ఆ ఇంట్లో వాళ్ళకి గబగబా రెడీ చేస్తారు. శుభ్రంగా స్వీట్లు అందరూ కుటుంబం అంతా స్వీట్లు పంచుకుని ఆలు చెట్లు కూడా ఇచ్చి ప్రయాణం అవ్వండి అంటాడు. ముందు అందంగా అర్జెంట్గా స్నానాలు చేయండి అందరూ, సమీపంలో ఉన్న దేవస్థానానికి వెళ్ళి తల స్నానాలు చేసి దేవస్థానానికి వెళ్ళి దేవుడి దండం పెట్టుకుని అర్చన చేయించి అభిషేకం చేయించి అమ్మాయ అనుకుంటారు. ఏంటి సీట్ ఇవ్వలేదని. వాళ్ళకి సీట్ ఇస్తే సమస్య. ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడో, వీళ్ళందరినీ మార్చేస్తాను, ఈ దరిద్రం అంతా వాళ్ళతో పోద్దే, నాకేమి అంటది ఇది అనుకుంటున్నాడు. అసలు దరిద్రం అంతా ఆయన దగ్గర ఉంది. అసలు వ్యతిరేకత ఆయన మీద, ఆయన ప్రభుత్వం మీద, ఆయన విధానాల మీద, ఆయన అవకతవక నిర్ణయాల మీద, అసంబద్ధ నిర్ణయాల మీద, వాళ్ళు చేసిన దోపిడీ మీద ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, ఆయన మీద వ్యతిరేకత ఉంది. వీళ్ళు చేశారు. కానీ ఇందులో అందరూ దుర్మార్గాలు తెగబడలేదు. ఎందుకు వచ్చిన గొడవ 2 ఏళ్ళ తర్వాత ఎవరికడ సైలెంట్ అయిపోయారు కొంతమంది తెలివైన వాళ్ళు. ముందే మేలుకొన్నారు, వాళ్ళకి ప్లేస్ దొరుకుద్ది అవతల బెర్త్. లాస్ట్ వరకు కూడా నోరు పారేసిన వాళ్ళు ఇష్టమైనటువంటి అరాచకాలు చేసేసి వాళ్ళని కొట్టించేసి మాకు తిరగలేదనుకుని దౌర్జన్యం దుర్మార్గం చేసి పోలీసులు అడ్డం పెట్టుకుని వెర్రి మొర్రి వేషాలు వేసిన వాళ్ళందరికీ రేపొద్దున్న బడితి పూజ జరుగుద్ది. ఏం వదలరు అవతల వచ్చేవాళ్ళు. దానికోసం వాళ్ళు కూడా బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు ఈ 4 నెలల ముందులోనే బయటకు వచ్చేసి అవతలతో టచ్లోకి వచ్చేస్తారు. వచ్చేసి మీకైనా ఆర్థిక సహాయం గట్ట కావాల్సి చేస్తాం, రేపు ఎలక్షన్ మా జోలికి రాకుండా బాబు, ఎలక్షన్ అయిన తర్వాత ప్రభుత్వం మీదే వస్తుంది, కావాలంటే ఇతను విమర్శిస్తాం కూడా అంటారు. రేపు నుంచి వరుస పెట్టి, నేను ఇదివరకు ఒకసారి చెప్పాను, దాదాపు 2 ఏళ్ళ 3 ఏళ్ళ క్రితం చెప్పాను, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ముందు తొక్కిసలాట జరుగుద్ది ఆ పార్టీలో జాయిన్ అవ్వడానికి. అలాగే జగన్మోహన్ రెడ్డిని పార్టీ నుంచి బయటికి పారిపోవడానికి నాయకులు ప్రయత్నం చేస్తే అతను మిలిటరీని దింపి ఆపాలి వాళ్ళందరినీ. మామూలు పోలీసులు ఆపలేరు వాళ్ళని. మామూలు పోలీసులు ఆపితే వాళ్ళు భుజాల మీద ఎక్కి దూకేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆల్రెడీ దాని శాంపిల్ మీటింగుల్లో చూసాం, పబ్లిక్ పారిపోతున్నారు. ఈసారి నాయకులు పారిపోతారు. ఇది జరగబోయేది. ఓకే, వాటన్ని అంటే నాయకులు వెళ్లకుండా నిలువరించేందుకే ఇటువంటి అంతే సర్వేలు తెర మీదకి తీసుకొస్తున్నారు. ఇలాంటి సర్వేలు తీసుకురావటం, వాళ్ళందరూ మనోధైర్యం కల్పించడం కోసం రకరకాల విన్యాసాలు చేస్తారు. ఏం చేసినా ముంజేతి కంకణానికి అర్థం అవసరం లేదు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతని ఏ సర్వేలు కప్పెట్టలేవు. ప్రజల్లో ఇతని మీద ఉన్న వ్యతిరేకత ఇతను చూస్తే ఆనందం తాగినట్టు ముఖం పెడుతున్నారు. ఇక మామూలు ఎలర్జీ కాదు, జుగుప్స కలిగించి వాళ్ళ భాష, వాళ్ళ వేషం, వాళ్ళ మాటలు, వాళ్ళ తీరు, ప్రజలు ఎప్పుడు వేసిన తీరు, ప్రజాధనం దోపిడీ చేసిన విధానం ఇవన్నీ చూసిన తర్వాత అతని పట్ల ఇంకా ఏం మనిషి జన్మిత్రుడు ఎవడో వాళ్ళ వెనకాల ఉండడం. అంతే సింపుల్.